ప్రజలందరికీ నమస్తే. చేస్తుండగానే నూరూరిపోయి ఆంధ్ర స్టైల్ వంకాయ రోటి పచ్చడి చూసేద్దామా? సంగటితోటి ఎద్దిరిపోయే కాంబినేషన్. సరే మరి చూసేద్దామా? దీనికి 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం మంచిగా స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై చేయగానే ఒక 3 స్పూన్లు శనక్కాయలని వేసి అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 15 వెల్లుల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంకా నేనైతే ఒకటి పెద్ద టమాటా తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉంటే 2 వేసుకోండి. ఇవన్నీ టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి పెట్టేసుకొని, నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇది బాగా కడిగేసి మనం కట్ చేయగానే ఇవైతే కలర్ మారిపోతాయి కాబట్టి కొంచెం నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి మనం కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసి పెట్టాము అంటే కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ ఆయిల్, మనం కట్ చేసిన వంకాయలని వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండండి. అసలు ఫ్రై చేస్తుంటే నాకైతే నేను వంకాయలు ఫ్రై చేస్తున్నానా, ఆలు ఫ్రై చేస్తున్నానా అన్న డౌట్ వచ్చింది. అలా చేంజ్ అయిపోయింది కలర్ అయితే. ఇప్పుడు ఇవి ఫ్రై చేయడానికి కూడా కొంచెం సరిపడా ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేయండి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్లోనే బాగా సాఫ్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఒక స్పూన్ నీళ్లు మాత్రం చల్లుకొని ఒక 10 నిమిషాలు మూత వేసి పెట్టేసేయండి. బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిన తర్వాత డైరెక్ట్ మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ శనక్కాయలు, ధనియాలన్నిటిని బాగా దంచేసుకోవాలి. అది దంచి మంచిగా పొడి అయిన తర్వాత నెక్స్ట్ మన టమోటా వాటిని అన్నిటిని వేసేసి బాగా రుబ్బుతూనే ఉండాలి. ఇది రుబ్బుతూ ఉంటే స్టార్టింగ్లో ఏంటబ్బా ఇంత అవసరమా అనిపించింది. మళ్ళీ అసలు ఆ స్మెల్ వేరే లెవెల్ వస్తుంది పక్క నుండే. పాతకాలంలో అందుకే అందరూ అంత స్ట్రాంగ్ ఉన్నారేమో ఇలాంటివన్నీ చేసి ఇది చేస్తూ ఉంటే జిమ్కి కూడా వెళ్ళని అవసరం లేనట్టుంది. దీంట్లోనే అన్ని ఎక్సర్సైజెస్, బైసెప్, ట్రైసెప్ అన్నీ కవర్ అవుతున్నాయి. అయితే మన టమోటా అంతా కూడా బాగా రుబ్బుకున్న తర్వాత మళ్ళీ మనం మిగిలిన వంకాయలన్నిటిని వేసి బాగా రుబ్బేసుకోండి. ఇలా లాస్ట్లో అయితే నేను ఒక 10 నుంచి 15 సాంబార్ ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. మీకు ఇది లేదు అనుకుంటే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని లైట్గా మీరు కట్ చేసి వేసుకున్నా సరిపోయిద్ది. లేకపోతే లైట్గా దంచుకొని తీసుకుంటే కూడా లాస్ట్ ఆనియన్ తోటి ఫైనల్ టచ్ ఇచ్చాము అంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో తాలింపు వేస్తే టేస్ట్ ఇంకా కూడా బాగుంటుంది. 2 స్పూన్ ఆయిల్లో అల్లం, ఉద్దిపప్పు కొంచెం చిటపటమన్నాక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసి మనం అలా ఫైనల్ టచ్ ఇచ్చేసాము అంటే మన సంగటితోటైతే అద్దిరిపోయే కాంబినేషన్. నేనైతే ఈరోజు రాగి, జొన్న 2 కలిపి సంగటి చేసుకున్నాను. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఏ పచ్చడి చేయాలో కూడా చెప్పండి. సరే మరి తిందాం బ్రహ్మాండంగా, జీవిద్దాం ఆరోగ్యంగా. బాయ్.